హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బజయ్ వాయువేగం అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇందులో హీరో వచ్చి కార్తికేయ, అదే RS100లో హీరోల తనే ఇందులో హీరో. హీరోయిన్ వచ్చి ఐశ్వర్య మోనన్. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి హీరో పేరు వెంకట్ అన్నమాట. వెంకట్ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో వెంకట్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన తల్కిని బరిని వెంకట్ని తీసుకొని తన సొంత కొడుకులాగే పెంచుకుంటాడు. తనకు ఒక కొడుకుంటాడు. ఇద్దరిని సమానంగా చూస్తూ సమానంగా పెంచుతాడు. అయితే ఇద్దరు పెరిగి పెద్దయినాక ఇద్దరు హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ నాన్నను మోసం చేస్తూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బెట్టింగ్లు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి టైంలో ఒకసారి వాళ్ళ నాన్నకి సీరియస్గా హెల్త్ పాడైపోయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దానికి చాలా డబ్బు అవసరం వస్తుంది. అయితే హీరో వల్ల తన దగ్గర ఉన్న డబ్బు మొత్తంపై బెట్టింగ్లో పెట్టి గెలుస్తాడు. అయితే గెలిస్తే విలన్ గ్యాంగ్ వాళ్ళు హీరోని మోసం చేసి ఆ డబ్బు ఇవ్వకుండా హీరోని మోసం చేసి ఒక కేసులో ఇరికిస్తారన్నమాట. దాంతో హీరో తర్వాత ఆ డబ్బు సంపాదించాడా లేదా, వాళ్ళ నాన్న ప్రాణాలు కాపాడుకున్నాడా లేదా, విలన్కి ఎలా బుద్ధి చెప్పాడు. ఈ మధ్యలో హీరో వాళ్ళ తమ్ముడితో గొడవ అయింది. అన్న తమ్ముడు, నువ్వు అసలు మా సొంత అన్నే కాదు, అందుకే నువ్వు కావాలని ఇలా చేసావని చెప్పి వాళ్ళ అన్నను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు కలిసాడా లేదా అనేది సినిమా స్టోరీ. సినిమా వచ్చేసి బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకంటే ఇందులో మెయిన్ లవ్ స్టోరీ ఎక్కువ లేదు. జస్ట్ ఫస్ట్ హాఫ్లో ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోద్ది. ఇంకా స్టోరీ ఉంటుంది. ఇంకా మొత్తం విలన్ని హీరో మోసం చేస్తాడు కదా, హీరో విలన్ దగ్గర డబ్బు కొట్టేసి పారిపోవడం, వాళ్ళు వెంటపడడం, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, మళ్ళీ పోలీసులు వస్తుంటే పోలీసుల నుంచి తప్పించుకోవడం, అంటే మొత్తం చేంజింగు ప్లస్ ప్లాన్లు కానీ చాలా బాగుంది మూవీ. అయితే నాకైతే బాగా నచ్చింది. యాక్టింగ్ పర్పస్ మీదకైతే అందరూ బాగా యాడ్ చేశాడు. ఇందులో హ్యాపీ డేస్లో టైసన్ అనే ఉంటాడు, అతను తమ్ముడుగా యాడ్ చేశాడు. చాలా రోజుల తర్వాత చూశాను. అతను చాలా బాగా యాడ్ చేశాడు. ఇద్దరు అన్న తమ్ముళ్ళ మధ్య వచ్చే ఎమోషన్ కానీ, వాళ్ళిద్దరు గొడవ పడేటప్పుడు ఎమోషన్ ఉంటుంది, అవి కానీ చాలా బాగున్నాయి. క్లైమాక్స్లో ఎమోషన్ సీన్స్ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.